ఆచార్య చాణక్యుడు ఒక బుద్ధి విహీనమైన ఒక మూర్ఖుడు ఏ విధంగా మాట్లాడతాడో చెబుతున్నాడు. ఒక విద్యావంతుడు అయిన పండితుడు ఉన్నట్టయితే వాడి సమకాలికుడు వయస్సు కలిగిన వారు కానీ వారితో సన్నిహితంగా మెలిగిన ఒక మూర్ఖుడు ఎవరైనా ఉన్నట్టయితే వారిని చూసి వాడి పాండిత్యాన్ని వారవలేక, లేదంటే ఒక విద్యార్థి మంచి స్థాయికి ఎదిగినట్లయితే వాడి ప్రగతిని చూడలేక, ఒక మూర్ఖుడైన వ్యక్తి లేక ఒక మంచి ఉద్యోగి అయినట్లయితే, ఒక ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగం సాధించినట్లయితే వాడి సమకాలికుడు కానీ వాడికి సన్నిహితం ఉన్నవాడు కానీ వాళ్ళు అంటే ఏంటి, ఒక విద్యావంతుని చూసి వాడి యొక్క విద్యను చూసి వరవలేక, ఒక పండితుడి యొక్క పాండిత్యాన్ని చూసి వరవలేక, ఒక ఉద్యోగి అయితే ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించినట్లయితే వాడిని చూసి వారవలేక వాళ్ళను విమర్శిస్తూ ఉంటారు. వాడు ఇలా ఉండేవాడు, ఇలా అయ్యాడు, వాడు చిరుగుకొని చొక్కా వేసుకు తిరిగేవాడు, చిన్న డొక్కు సైకిల్ వేసుకు తిరిగేవాడు, ఈ రోజున వాడికి ఎవరు కనిపించట్లేదు. ఈ విధంగా తన చేతకాని తనాన్ని, తను సాధించలేని తనాన్ని ఆ విధంగా చెబుతూ ఉంటారు. అది మూర్ఖుడి యొక్క లక్షణం. అలాగే ఒక వ్యాపారవేత్త మంచి ధనికుడు అయినట్లయితే వాడిని చూసి వాడు సమకాలికులైన లేదా సమవయస్కులైన లేదా బాగా పరిచితులైన వ్యక్తులు వాళ్ళను చూసి వాళ్ళ యొక్క బుద్ధిని చూసి వాళ్ళకి సంపదను చూసి విమర్శిస్తూ ఉంటారు. ఒక మంచి కులానికి చెందిన గౌరవమైన స్త్రీని చూసి కూడా విమర్శిస్తూ ఉంటారు. ఒక సౌభాగ్యరాలైన స్త్రీని చూసి కూడా, సౌభాగ్యాన్ని పొందలేక విడో అయిన స్త్రీ కూడా వాళ్ళని చూసి విమర్శిస్తుంది. వీళ్ళందరినీ మూర్ఖులు అంటారని ఆచార్య చాణక్యులు చెబుతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.